నొప్పో ఏదో ఉందనుకో, అది కూడా లేకుండా ఎవడుంటాడు? ఓ చిన్న నొప్పి కూడా ఉండకూడదా? మరి అప్పుడు మర్చిలోకానికి ఎందుకు వచ్చావు? ఏదో పాపం పోతుందో నిప్పు ఉంటే, దానికి అంత ఊరికే బాధపడిపోతుంది. పైగా నీకు నిప్పు ఉంటే చూడ్డానికి ఓ వైద్యుడు ఉన్నాడు. ఒక్కో నక్కో అయితేనే దానికి ఎవరికో చూపించుకోవడం తెలియదు, ఏమీ తెలియదు. నీకు చూపించుకోవడం వచ్చు, వైద్యుడున్నాడు, చూపించుకోవడానికి డబ్బు ఉంది, ఇంక దేనికి అసలు బెంగ నీకు? అంటే పరిశీలించి చూసుకోగలిగిన వాడికి బెంగ పెట్టుకునే కారణమే లేదు, సంతోషంగా ఉండగలడు. కాబట్టి లోభము లేనివాడెవరో వాడు లోకమునందు సంపన్నుడు, వారికన్నా ఐశ్వర్యవంతుడు లేడు. సౌఖ్యము కలిగిన వాడెవరు? సౌఖ్యము అంటే నిజానికి సుఖమును అనుభవిస్తున్న వాడెవరు అంటే తృష్ణ లేనివాడు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏంటంటే లోభమును విరుచుకొనుట. తృష్ణ అంటే తీర్చుకున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. నేను ఇత పూర్వం మీకు చెప్పా, అగ్నిలో నెయ్యి పోశారనుకోండి, నీళ్ళలా ఉంది కరిగని, అది భగ్గని మరింత మండుతుంది.